హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కంటెంట్ ఏంటంటే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ చెక్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మ్యారేజ్ కోసం కానీ లైఫ్లో ఒక గుడ్ థింక్ స్టార్ట్ అవ్వాలని ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ మీరు చూడట్లేదు, కొంతమంది గమనించట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నా, మీరు కాంప్రమైజ్ అవుతున్నా, మీ హస్బెండ్ కాంప్రమైజ్ అవుతున్నా, మీరు వెళ్ళడానికి మీ హస్బెండ్తో మీ రిలేషన్ స్టార్ట్ చేయడానికి కూడా మీరు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. ఓకేనా? సో ఆలోచిస్తున్నారు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలా లేదా అని ఒక సినారియో. ఇంకో సినారియో వచ్చి కంప్లీట్గా చాలా ఇయర్స్ నుంచి మ్యారేజ్ అవ్వట్లేదు. ఓకేనా? మ్యారేజ్ కోసం మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా మీకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఇంకొక సినారియో వచ్చేసేసి గుడ్ థింక్. ఓకేనా? గుడ్ థింక్ అనేది మీ లైఫ్లో ఒక మెరాకిల్. సో మనం జరుగుతున్న దాన్ని కొన్నిసార్లు మన ఫోకస్ అంతా ఒకవైపు ఉంటే మన సెల్ఫ్ గ్రోత్, మన కెరియర్ గ్రోత్ చూడలేకపోతుంటాం. ఓకేనా? ఎందుకనంటే మన ఫోకస్ అంతా ఒకవైపు ఉంటుంది కాబట్టి. ఎనీవే, ఏదైనా కూడా మీరు ఆలోచిస్తున్నారు, మా లైఫ్లో నేను ప్రజెంట్ చూడబోతున్నాను, పాజిటివ్గా ముందుకెళ్తాను అని చెప్పేస్తానండి. వెరీ గుడ్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్, చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? చెప్పండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. శ్రీమాత్రే నమః. వావ్, సూపర్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఒక సినారియో కంప్లీట్గా, ఓ వావ్. ఓకే, ఇప్పుడు హెల్దీగా మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. హెల్త్ పరంగా మీకు అర్థం కాకుండా ఇన్ని రోజుల నుంచి లో ఎనర్జీ కానీ, మీ ఎనర్జీస్ డౌన్ అవ్వటం కానీ, ఓకే, అర్థం కాకుండా ఊరికనే కళ్ళు తిరగటం కానీ, వీక్గా ఉండటం కానీ, ఎంత తింటున్నా కూడా అది ఒంటికి పట్టకపోవటం, ఇలా రకరకాలుగా ఇక్కడ కనపడుతుంది. దాంట్లో నుంచి మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. ఒక సినారియో ఈరోజు కంప్లీట్గా. ఇంకొక సినారియో వచ్చేసేసి కంప్లీట్గా హెల్త్కి సొల్యూషన్ దొరికింది మీకు. ఈరోజు దొరుకుతుంది, డెఫినెట్గా ఈరోజు దొరుకుతుంది. ఒక సినారియో కంప్లీట్గా. ఇక హోప్, ఒక రిలేషన్లో హోప్ వదిలేసేసుకున్నారు. వదిలేసుకున్న దాంట్లో న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఓకేనా? ఇంకేది హెల్దీ రిలేషన్ కాదు అనుకొని కొన్ని సినారియోకి మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెట్టినా, లేదనుకుంటే మీ పర్సన్ని మీరు దూరంగా పెట్టేసేసిన, అలాంటి రిలేషన్లో హోప్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ ఫ్యామిలీతో ఒక ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం, మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడపటం, ఈరోజు జర్నీ చేయటం, మీ చిన్నప్పటి స్నేహితులను కానీ, మీ క్లాస్మేట్స్ని కానీ, మీ చిన్ననాటి స్నేహితులతో ముచ్చటించటం, ఒక హ్యాపీనెస్ అయితే కనపడుతుంది, సెలబ్రేషన్ అయితే కనపడుతుంది. ఓకేనా? మంచి హెల్తీగా అయితే ఉండబోతారు ఈరోజు కంప్లీట్గా. ఒక సినారియో. ఇంకో సినారియో కర్మ ఫేస్ చేస్తుంటారు. జడ్జిమెంట్ మీకు ఏదో దొరకబోతుంది, ఈరోజు రాబోతుంది. జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఎస్, మీరు ఇన్ని రోజుల నుంచి జడ్జిమెంట్ రావట్లేదు, మీకు ఫలితం రావట్లేదు, మీ ఎదురు చూసిన దానికి కమ్యూనికేషన్ రావట్లేదు అనుకుంటే ఈరోజు మీకు కమ్యూనికేషన్ వస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక వాల్
ఓకేనా. అది ఈ రోజుతో తొలగిపోబోతుంది. మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ కానీ ఒక మీరు అనుకున్న వ్యక్తి కానీ వాల్ పెట్టేసి ఉంటే ఆ వాల్ అనేది ఈరోజు తీయబోతున్నారు. గ్రాట్యూడ్ చెప్పుకోండి. 7777 అని అఫర్మేషన్ రాయండి. ద సన్తో ఈరోజు కొత్తగా ఆలోచించటం, ఓకేనా, చాలా కొత్తగా ఎనర్జీగా ఉండటం, చాలా అంటే చాలా ఒక హ్యాపీగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకునటం ఒక సినారియో. ఇంకో సినారియో కంప్లీట్గా మీరు భయపడుతున్నారు దేనికో. కొంతమందికి ఏమనిపిస్తుందంటే నేను ఇలా ఎందుకున్నాను, నాకు బ్లాక్ మ్యాజిక్ ఏమైనా జరిగిందా అని చెప్పేసానని ద డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, మీ టైం చేంజ్ అయింది. ఓకేనా. ఒక టైము మీకు హెల్త్ పరంగా భయపడటం, రిలేషన్ పరంగా భయపడటం, మీకు తెలియకుండానే ఒక నెగిటివ్ అనేది మిమ్మల్ని అట్రాక్షన్ చేయటం, మీకు భయం వేస్తుంది. ఓకేనా. మీకు తెలియకుండానే మీ స్కిన్ టోన్ కానీ మీ బాడీ కానీ మీ హెల్త్ కానీ మీకు తెలియకుండా ఒక నెగిటివ్ అనేది మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తుంది. ద వరల్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చాలా భారీ ఎత్తున మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఎస్, అయితే మీకు తెలియకుండానే ఒక సినారీ అయితే కంప్లీట్గా ఒక నెగిటివ్ ఎనర్జీలోకి అయితే వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. ఇంకో సినారియో నెగిటివ్ ఎనర్జీ నుంచి కంప్లీట్గా ఎండ్ అయిపోయి ఒక గుడ్ హెల్తీ, ఓకేనా, గుడ్ రిలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచి. ఇక ఏటస్ వాట్స్తో మీ పర్సన్ నెంబర్ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదనుకుంటే ఒక స్టక్డ్ ఎనర్జీ, మీ కెరియర్ పరంగా స్టక్ అయి ఉంటారు. అంటే ఒక ఆలోచన అనేది ఒకే ఆలోచన గురించి ప్యాటర్న్ అదే రిపీట్గా ఆలోచిస్తూనే ఉంటారు. ఏటస్ వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. వెయిటింగ్ ఎనర్జీ, భయం, క్లారిటీ లేకపోవటం, కన్ఫ్యూజన్స్, ఏంటి స్వామి, ఇలా అయితే ఉండబోతుంది కంప్లీట్గా. ఓకేనా. ఇంకో సినారియా వచ్చేసేసి హెల్తీగా రిలేషన్లో కొత్తగా చూడటం, మీ ఆలోచన విధానం మారటం, మీ లైఫ్ సెల్ఫ్ గ్రోత్ బిల్డ్ చేసుకునటం, ఓకేనా. ఇలా మీకు ఒక క్లారిటీ రావటం, ఇలా అయితే కంప్లీట్గా ఉండబోతుంది. ఒక సినారియో ఇక్కడ కంప్లీట్గా ఏమర్థమైపోతుందంటే మీకు తెలియకుండానే హెల్త్ పరంగా డౌన్ఫాల్ అవ్వటం, మీ రూపం మీకే చేంజ్ అవ్వటం, మీకేదో అంటే ఏదో మందని, ఏదో బ్లాక్ మ్యాజిక్ అని ఇలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే అదొక్కసారి క్లియర్ చేసుకోండి. ఒకరైతే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు ఈరోజు. ఒకళ్ళకు స్టార్ట్ అవుతుంటుంది, ఒక సినారియోకి స్టార్ట్ అవుతుంటుంది. చూసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, చెక్ చేయించుకోండి. అంటే ఇవి ఉంటాయి కదా, ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తులు మా లైఫ్లోకి రావాల్సిందే అని ఆ రావాల్సిన వ్యక్తులు కూడా వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల గురించి డెస్పరేట్గా ఆలోచించి వాళ్ళ కోసము మందులు పెట్టడం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు. అలాంటి మహానుభావురాళ్ళు కూడా ఉన్నారు. చూసుకోండి, తెలియకుండా అందరినీ గుడ్డిగా నమ్మేసేసి జీవితాన్ని చిందరవందర చేసుకోకండి. అలాంటి రిస్క్ పనులు చేయకండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి. మళ్ళీ అవే కార్డ్స్ వచ్చేసాయి. స్పిరిచువల్గా అవేకనింగ్ అవుతున్నారండి, హెర్మెట్ మోడ్లోకి వెళ్తున్నారు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. పదే జడ్జిమెంట్ వస్తుంది గైస్, చూసుకోండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీకు ధైర్యం లేదు, క్లారిటీ దొరకట్లేదు, బిజీకి వేజారిపోయి ఉన్నారు, ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు, ఒక హీల్ అవ్వడానికి మీకు అర్థం అవ్వట్లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి టైం చేంజ్ అవుతుంది. హీల్ అవ్వండి, ఫిజికల్గా అవేకనింగ్ అవ్వండి, యూనివర్స్కి సరెండర్ అవ్వండి. ఓకేనా. యూనివర్స్కి సరెండర్ అవ్వండి, భయపడకండి. ఫస్ట్ క్లారిటీగా ఉండడానికి నేర్చుకోండి, భయపడకండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఒకసారి దాని విషయంలో క్లారిటీగా ఆలోచించుకోండి. ఓకేనా. ఎస్, ఆశా దృక్పథంతో ఉండండి. ఆస్క్ ఫర్ ఏంజల్స్. మీకు నమ్మిన దైవం కానీ ఏంజల్స్ ప్రొటెక్షన్ కానీ మీకు ఖచ్చితంగా ఉంది. వీల్ చేంజ్ అవుతుంది. ఎవరికో
ఉల్టా అయిపోతుంది. ఏళ్ళనాటి శని కూడా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఎండ్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.